వెల్కమ్ టు లక్ష్యం ఛానల్. మనం ఇప్పుడు చర్చించబోయే టాపిక్ ఏంటి అంటే దళితులు. తెలంగాణలో దళితుల పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే బీఆర్ఎస్లో దళితులు కాస్తో కూస్తో బాగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద దాడులు అయితే జరగలేదు. దళిత బంధు అమలైంది. కాస్తో కూస్తో దళితులకు కొంత 3 ఎకరాలు వచ్చినాయి. కొంత అంటే అందరికీ వచ్చిందని కాదు, కానీ కొంతమందికి 18,000 ఎకరాలు ఏదో పంచినట్టున్నారు. అంతేకాకుండా దళిత క్రైస్తవులకు మీద దాడులు అయితే అసలు జరగలే. ఇక దళితులకు రావాల్సిన వాటా సీరియస్గా ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వంలోనే ఎక్కువ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎలా అంటే ఇవాళ దళితుల మాదిగలకు మంత్రి పదవి వచ్చింది. అంటే మొదట ఉప ముఖ్యమంత్రి మాదిగ అయ్యాడు. తర్వాత కడియం శ్రీహరి మాదిగ ఉపకులం, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాలలు కూడా మంత్రులయ్యారు. సో ఆ రకంగా చూసుకుంటే దళితులకు, మాలలకు, మాదిగలకు ప్రాతినిధ్యం వచ్చింది. కానీ కాంగ్రెస్కి వచ్చేసరికి ఉపకులాలకు మాత్రమే ప్రాతినిధ్యం వచ్చింది. దళితులలో ఎస్సీ మాల ఉపకులం నుండేమో బట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మాదిగ ఉపకులం నుండేమో దామోదర్ గారు మంత్రి అయ్యారు. దామోదర నరసింహ గారు. సరే, ఇలా మాదిగ కానీ నా మాల కానీ ఇద్దరు పెద్ద, వాళ్ళ జనాభా ఎక్కువ, వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. అంటే గతతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో దళితులకు రాజకీయంగా సమానమైన అవకాశం రాలే. ముఖ్యంగా మాదిగలకైతే అసలే రాలే. ఎందుకు? ఎంపీల విషయానికి వస్తే మాదిగలకు ఒక సీట్ ఇవ్వలే. చివరికి గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు వచ్చేసరికి అది కాస్త 6 ఎమ్మెల్యేలకు పడిపోయింది మాదిగలది. అంటే ఒక 4 మాదిగ ఎమ్మెల్యేలు ఇవాళ తక్కువైపోయారు. అంటే మెజార్టీ మాదిగలకు తీరని అన్యాయం కాంగ్రెస్ పార్టీలో జరిగిందనే దాన్ని నేను కాదు విమర్శ చేసింది మందకృష్ణ మాదిగ. స్వయంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మందకృష్ణ మాదిగారే మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఆయన ఖండించాడు కాంగ్రెస్ పాలన. సో ఈ రకంగా చూసుకుంటే దళితులు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కదా, ముఖ్యంగా మాకు సేఫ్టీ ఉంటుంది కదా, మాకు రక్షణ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి బీఆర్ఎస్ కంటే కూడా మాకు ఎక్కువగా దళితులకు రక్షణ ఉంటుంది అనుకుంటే, మొత్తానికి కాంగ్రెస్ 17 ఏళ్ల పాలనలో దగ్గర 120 దాడులు ఇవాళ దళిత క్రైస్తవుల మీద జరిగినాయి. దళితుల మీద జరిగినాయి, హత్యలు జరిగినాయి, అవమానాలు జరిగినాయి, అణచివేత జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది ఒక రకంగా 17 నెలల్లో ఎక్కువనే అని చెప్పుకోవాలి. సో దళితులకి రావాల్సిన వాటా బడ్జెట్లో దక్కలేదు, రాజకీయ అధికారంలో దక్కలేదు, సంపదలో దక్కలేదు, పరిశ్రమలో దక్కలేదు, ఎందులో దక్కలేదు. అణచివేతలో మాత్రమే దక్కింది, ఎక్కువ వాటా దక్కింది. 25% జనాభా కలిగిన దళితులు వాళ్ళ బడ్జెట్లో మరి ఎంత వాటా ఇచ్చారు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఈ రకంగా మనం కనుక బడ్జెట్ వాటా చూసినా, పరిశ్రమల వాటా చూసినా, ప్రైవేట్ రంగంలో వాటా చూసినా, సంపదల వాటా చూసినా దళితులకు రావాల్సిన వాటా అయితే దక్కలేదనేది వాస్తవము. కాబట్టి ఇవాళ దళితులు ఆత్మపరిశీలన చేసుకోవాలా? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అణచివేతకు, అన్యాయాలకు, హత్యలకు అక్కడ కూడా జరిగినాయి వాళ్ళ మీద. ఇసుక మాఫియా దందా చేయదులో కానీ మిగతా కొన్ని విషయాలలో జరిగింది. కానీ దాడులు మాత్రం మతపరంగా మాత్రం ఒక్క దాడి జరగలేదు. ఆ రకంగా క్రైస్తవులంతా, ముఖ్యంగా దళిత క్రైస్తవులంతా సేఫ్గానే ఉన్నారు. చివరికి మైనార్టీలు కూడా సేఫ్గానే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య అయితే చాలా ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు బాగానే ఉన్నట్టుగా మనం చూడాలి. సో దళితులు ఇవాళ అంటరాని వాళ్ళు, వాళ్ళ వృత్తులు అంటరానివి, వాళ్ళు అంటరాని వాళ్ళు ఊరవతల ఉంటారు. వాళ్ళకి ఇవాళ సరి అయిన ప్రాతినిధ్యం ఇవ్వకపోయినా, లేదా వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం కానీ, సామాజిక ప్రాతినిధ్యం కానీ, ఆర్థిక ప్రాతినిధ్యం కానీ,
వాళ్ళకి గౌరవాన్ని కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా దళితులు మరింత వెనుకబాటుతనానికి మరింత అనిశ్చయత గురవుతారు అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించే రిజర్వేషన్లను ఇవాళ ఆయన ప్రతిపాదించాడు. సరే, వర్గీకరణ విషయంలో మాదిగలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలు చేసిందని చెప్పుకోవాలి, కానీ ఇంకా రిక్రూట్మెంట్ అయితే జరగలేదు, అమలైతే కాలేదు. బట్ ఆ 30 ఏళ్ల పోరాట యొక్క ఫలితాన్ని అనుభవించకపోయిన మాదిగలు చట్టం అయితే వచ్చింది. అయితే కేవలం చట్టం వస్తే సరిపోతుందా? మరి మాదిగలకు ప్రాతినిధ్యం వద్దా? రాజ్యసభలో వద్దా? ఎమ్మెల్సీలో వద్దా? మంత్రివర్గంలో వద్దా? బడ్జెట్లో వద్దా? అలాగే అన్ని రంగాల్లో వద్దా మరి మాదిగలకి అనే విషయానికి వస్తే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పెద్దగా మెరుగైన ఫలితాలు దళితులకు ఇచ్చిందని చెప్పలేం. కాబట్టి ఇవాళ దళితులు ఇవాళ స్వయంగా ఆది హిందువులైన దళితులు, ఈ దేశ మూలవాసులైన దళితులు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసిన ఈ సమాజం వల్లనే వాళ్ళు ఇతర మతాలకు వెళ్ళిండ్రు. అది క్రైస్తవంలో పోవచ్చు, అది ఇస్లాంలో పోవచ్చు. మరి ఇతర మతాలకు వెళ్ళిన పాపాన ఇవాళ దళితులకు రిజర్వేషన్లు రద్దయిపోయినాయి, బీసీసీ కోటా కింద పోయింది, రిజర్వేషన్ల శాతం తగ్గిపోయింది. అది ఆ పాపం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ 1915 నుండి మొదలుకుంటే ఈరోజు వరకు కూడా అది తొలగించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 1950లోనే అది ఏదైతే రాజ్యాంగంలో బాబు రాజేంద్ర ప్రసాద్ పొందుపరిచాడో దళితులు మాత్రమే, ఓసీలు మతం మారితే క్రైస్తవ మతం తీసుకున్నా ఇస్లాం తీసుకున్నా వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి. బీసీలు క్రైస్తవ మతం కానీ ఇస్లాం తీసుకుంటే వాళ్ళకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. చివరికి ఎస్టీలు కూడా క్రైస్తవ మతం ఇస్లాం తీసుకుంటే వాళ్ళకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒక్క ఎస్సీలు ఏం పాపం చేసిందని రిజర్వేషన్లను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మేలు చేసిన పరిస్థితి ఏముంది దళితులకు? సో ఇందిరామ్మ హయాంలో తప్ప, ఇందిరాగాంధీ హయాంలో అసైన్ భూములు వచ్చినాయి, ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, మాది కూడా ఇందిరమ్మ ఇల్లే. సో అంటే ఇందిరాగాంధీ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఇందిరమ్మ భూములు ఇచ్చింది, ఇందిరమ్మ కొంత సప్లా నిధులు ఇచ్చింది. ఇందిరమ్మ హయాంలో మాత్రమే ఈ దళితులకు కొంత మేలు జరిగింది. కానీ ఇంకా అంతకంటే ముందు కాంగ్రెస్లో కానీ తర్వాత కాంగ్రెస్లో కానీ పెద్దగా మేలు జరిగింది ఏం లేదు దళితులకు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అంతగా మెరుగైన రక్షణ కానీ, లేదంటే బీఆర్ఎస్ కంటే మెరుగైన బడ్జెట్ కానీ, లేదంటే మెరుగైన పథకాలు కానీ, మెరుగైన విద్య కానీ లేదు. ఇవాళ గురుకుల పాఠశాలలు చూడండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాటికి నిధులు లేవు, రిక్రూట్మెంట్ లేదు, ఇవాళ పెంచలేదు, ఉన్న గురుకులాలను రద్దు చేశాడు, ఉన్న గురుకులాల సంఖ్య పెంచలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు. మళ్ళీ కొత్తగా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకటి ఏంటంటే యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కాలేజెస్ అనేదో కొత్త పథకం తీసుకొచ్చారు. ఉన్నదాన్ని కరెక్ట్ చేయకుండా కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఉన్నదాన్ని రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తూ దళితులకు తీరని అన్యాయం చేస్తుండు విద్యారంగంలో రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ఇవాళ నేను కాదు, స్వయంగా దళిత కుటుంబాలు, దళితుల విద్యార్థులే బహిరంగంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కాబట్టి ఇవాళ దళితుల విషయానికి వస్తే ఏ రంగం చూసినా దళితులకు స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీ ఉండాలనేది నాకున్న అభిప్రాయం. అది తెలంగాణలో కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అది యావత్ దేశంలో కావచ్చు. దళితులకు ఒక ప్రత్యేకమైన వర్గంగా వాళ్ళు గుర్తించబడ్డారు. అనగారిన వర్గంగా, అంటరాని వర్గంగా, ఊరవతలో ఉన్న జీవితాలుగా, చదువుకు విద్యకు అట్లాగే అధికారానికి అలాగే సంపదకు దూరం ఉన్న ఈ వర్గాలు వేల సంవత్సరాలుగా ఇప్పుడిప్పుడే రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తుంటే మొత్తం ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత అందులో రిజర్వేషన్ లేకపోతే మరి దళితులకు 90% ప్రైవేటీకరణ అయిపోయింది. ఆ 90%లో వాటా లేకపోతే మరి దళితులకు ఏమొరిగినట్టు? కాంగ్రెస్ పార్టీ కదా మొదటి నుండి దేశాన్ని 60 ఏళ్ళకు పైగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ పరిపాలనలో మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రాలేదు, 90% ప్రైవేటీకరణ అయిపోయింది. మరి దాంట్లో రిజర్వేషన్ లేకపోతే దాంట్లో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు దళితులకు లేకుండా, అందులో వాటా రాకుండా ఇవాళ
గత కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కానీ ప్రస్తుతం తెలంగాణలో కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు దళితులకు వాటా రావాలని చెప్పేసి ఇంతవరకు దాని మీద చర్చ లేదు, దాని మీద హామీ లేదు. మరి ఈ రకంగా చూసుకుంటూ పోతే అటు ప్రైవేట్ రంగంలో వాటా లేదు, ఇటు ప్రభుత్వంలో వాటా లేదు, ఇటు వర్గీకరణ చట్టము ఇంకా అమలు కాలేదు. మాదిగలకైతే అదే మాలలకు కానీ మాదిగలకు కానీ మరి ఏ రకంగా చూసినా కూడా దళితులకు చెందాల్సిన వాటా చెందడం లేదు. పాపం ఏదో ఎమ్మెల్యేలైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు ఎవరో కొంతమంది దళితులు ఉంటే సో వాళ్ళు కేవలము వాళ్ళ వ్యాపారాలు లేదంటే వాళ్ళ ప్రయోజనాలను చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు చూసుకోవడానికి వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏ దళిత సమాజం నుండి వాళ్ళు వచ్చారో ఆ సమాజం డెవలప్మెంట్ చేద్దామంటే కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేని పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణలో దళితులు పొయ్యి నుండి పెనంలోకి పడ్డట్టుగా ఇవాళ పొయ్యి నుండి పెనంలోకి పడి ఏ రకంగానైతే విలవిల్లాడుతున్నారో ఈ సమాజాన్ని, దళిత సమాజాన్ని తిరిగి పరిరక్షించాలంటే దళితులు ప్రత్యేకంగా ఒక రాజకీయ అస్తిత్వ వేదికగా తయారు కావాలి. దళిత మేధావులంతా కూడా వాళ్ళందరినీ ఒక యూనిట్గా, అంటే మతం కులంతో సంబంధం లేకుండా దళితుల్లో ఉన్న మతాలు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, దళితుల్లో హిందూ ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, బుద్ధిస్ట్ ఉండొచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఉండాలి. ఎందుకంటే కులం మారతలేదు అంటరాని తన ఉంది కాబట్టి, కుల వివక్షత ఉంది కాబట్టి. అలాగే వాళ్ళకు సంపదల వాటా, పరిశ్రమల వాటా, రాజకీయ అధికారంలో వాటా, అలాగే ప్రైవేట్ రంగంలో వాటా, అన్ని రంగాల్లో వాటా ఇవాళ దళితులకు దక్కినప్పుడే నిజమైన ఆత్మగౌరవం, అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది. తెలంగాణ తెచ్చుకున్నదే ఆర్టికల్ 3 ప్రకారంగా. అంబేద్కరు తెలంగాణ చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు. మరి చిన్న కులాలకు తోడ్పాటు జరిగే విధంగా ఇప్పుడు గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడున్న రెడ్డి ప్రభుత్వంలో కానీ జరగడం లేదనేది వాస్తవము. మరి దాన్ని సాధించుకునే దిశగా అటు దళిత సమాజం, మేధావి వర్గము, దళిత సమాజం ఆ రకమైన ఆలోచన చేస్తూ తమ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఇవాళ తెలంగాణలో ఒక సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా రాజకీయ అధికారం సాధించినప్పుడు దళితులకు విముక్తి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలంగాణలో దళితులు అమలు చేస్తే తప్ప వాళ్ళకు విముక్తి లేదు. కాబట్టి ఆ దళితులారా మేల్కోండి. ఈ ఛానల్ మనది, లక్ష్యం ఛానల్ మనది. సామాజిక తెలంగాణ కోసం ఏర్పడే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన దళితుల లక్ష్యం కోసం కూడా పనిచేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.